ప్రైజ్ ది లార్డ్. కొందరు మనుషులు కొన్ని పనులు చేసేటప్పుడు దీని నుంచి ఏం లాభం, దీని నుంచి ఏం లాభం అని లెక్కలు వేసి పనులు చేస్తారు. ఒకవేళ ఇది చేస్తే దీని నుంచి నాకు ఎంత లాభం వస్తుంది, దీని నుంచి నాకు ఎంత ప్రాఫిట్ వస్తుంది అని ఇలాగా వాళ్ళు అన్ని క్యాలిక్యులేషన్స్ వేసుకొని ముందు చూపుతో పనులు చేస్తుంటారు. సో మనం ఈ లోకంలో ఇట్టా పనులకే మనం లాభం కోసం చూసుకొని ఒక ముందడుగు వేస్తుండగా, కానీ అదే రీతిలో మన ఆధ్యాత్మిక జీవితాన్ని మనం కంపేర్ చేసుకొని ఉంటుండగా, మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా దేవుడు మన ఆధ్యాత్మిక జీవితాన్ని కూడా దృష్టించి మన నుండి దేవునికి ఏం లాభం అని చూస్తాడు. ఒకవేళ దేవుడే కానీ నీ జీవితంలో వచ్చి, నేను నీకు జీవితాన్ని ఇచ్చాను, నేను నిన్ను సృజించాను, నీ సృష్టికర్త అయిన యెహోవాను నేను, నువ్వు చేసే ప్రతి ఒక్క పనిలో నుండి నాకేం లాభం, నీ నుండి నాకు ఏ లాభం, నేను నిన్ను సృష్టించినది ఎందువలన, నీ నుంచే నాకు ఏ మహిమ తెస్తున్నావు అని మన జీవితాలని దేవుడు ప్రశ్నించుచుండగా, దానికి మనం ఉత్తరం ఇవ్వడానికి మన దగ్గర జవాబు ఉందా? మన దగ్గర ఒక సరైన ఆన్సర్ ఉందా? దాన్ని మనం చూసుకోవాలి. పరిశుద్ధ గ్రంథం చెప్పిన ప్రకారం మనం లోకమంతా సంపాదించుకొని మన ఆత్మను నశింపజేయడం ఎలా? మనం భౌతికంగా జీవించేటప్పుడు మనం అన్నీ తెచ్చుకుంటాం, కష్టపడి అన్నీ సంపాదించుకుంటాం. కానీ నీ ఆత్మీయ జీవితంలో నీవు జీరోగా ఉంటే అది కేవలం నష్టం. రేపటి దినాన దేవుడు నువ్వు ఏం చేసావు, ఏం కష్టపడ్డావు, నువ్వు ఏం సాధించావు అని అడిగినప్పుడు దేవుడికి ఫలానది చేశాం, దేవాని కోసం నేను ఇది చేశాను అని చెప్పుకోవడానికి మన జీవితాల్లో కొన్ని పనులు మనం చేసి ఉండాలి. ఇదిగో భలే మంచి దాసుడా అని దేవుడి చేతిలో మెప్పు పొందుకోవడానికి మనం ఆధ్యాత్మికంగా ఎదుగుండాలి. కాబట్టి లోక విచారాలే కాదు, మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా మనము దేవుని మెప్పించే పనులు చేద్దాం, ఆత్మలు ఇంకా ఎదుగుదాం. ఎందుకంటే దేవుడు చెప్పిన రీతిలో మొదట నా నీతిని, నా రాజ్యమును వెతుకుడి అని చెప్పారు. అదే విధముగా ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయంలో వర్ధిల్లెదవు అని చెప్తున్నాడు. ఎందుకంటే మనము దేవుని ముందు పెట్టి ఉంటే, మన జీవితంలో మొదటిగా దేవుని మన జీవితంలో మొదటిగా మనము పెట్టి ఉంటే మిగిలినవన్నీ ఆటోమేటిక్గా తన దారిలో అన్నీ మనకి లభిస్తాయి.